నరసరావుపేట ఎంపీగా ఈసారి ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి? వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. అయితే ఎవరి బలం ఏంటి, ఎవరికి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈయన నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాడు పోటీ చేయడానికి. నెల్లూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇదే మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం. సో ఆయనకి ఇక్కడ ప్రత్యేకంగా స్థానికంగా బలం, సంస్థాగత బలం అయితే ఏమీ లేవు. ఇదే మొదటిసారి కావడం ఆయన కొద్దిగా మైనస్. సో ఈయనకు వచ్చే ప్లస్ పాయింట్లు ఏంటంటే, ఇక్కడ వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్లస్ అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన అవ్వడం కూడా ఈయనకి ప్లస్ పాయింట్గా మారచ్చు. అలాగే బాగా మాట్లాడగలడం, ఏ టాపిక్ మీద అయినా కొద్దిగా అనర్గళంగా మాట్లాడగలడం, యంగ్స్టర్ అవ్వడం కూడా బాగా కలిసి వస్తున్న అంశం. ఇక మైనస్ సంగతి చూస్తే స్థానికుడు అవ్వకపోవడం మైనస్. అలాగే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అవినీతి బాగా చేశారు అనే టాక్ ఉండడం కూడా ఈయనకి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం అభ్యర్థి సంగతి చూస్తే లావు శ్రీకృష్ణదేవరాయలు 2019లో ఈయనే వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయమని అడగడంతో ఆ సిద్ధాంతం నచ్చక బయటకు వచ్చేసేసి టీడీపీ తరపున ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో స్వతహాగా మంచి వ్యక్తి, సౌమ్యుడు అనే పేరు అయితే శ్రీకృష్ణదేవరాయలు గారికి ఉంది. ఆయన మీద ఎలాంటి నెగిటివ్ మార్కు పార్లమెంట్ పరిధిలో ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ లేదు. సో ఆయనకు మైనస్ పాయింట్లు అంటూ ఏవీ లేకపోవచ్చు. ఇక ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇటువైపు అనిల్ కుమార్ యాదవ్, ఇటువైపు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇద్దరు యంగ్స్టర్సే. ఒకవైపు సౌమ్యుడు అనే పేరు, నియోజకవర్గంలో అవినీతి మరక లేకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్ అయితే, వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ వాయిస్తో కొద్దిగా సూటిగా జనాల్లోకి వెళ్ళేలా చెప్పగలగడం ఈయనకు ప్లస్ పాయింట్గా మారచ్చు. అయితే ఎవరు గెలవాలన్నా ఏ నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేదే డిసైడ్ చేస్తుంది. సో ఈ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఆ 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది అనేది మనం అంచనా వేస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. ముందు మాచర్లు తీసుకుంటే మాచర్లో ఖచ్చితంగా స్లైట్ ఎడ్జ్లో వైసీపీ కనపడుతుంది. గురజాలు తీసుకుంటే గురజాల్లోనూ స్లైట్ ఎడ్జ్లో వైసీపీ కనపడుతుంది. సత్తెనపల్లి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో కనపడుతుంది. ఇటువైపు పెదకూరపాడు తీసుకుంటే 50-50 ఫైట్ అనేది నడుస్తుంది. చిలకలూరుపేట తీసుకుంటే చిలకలూరుపేటలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. నరసరావుపేట తీసుకుంటే నరసరావుపేటలో వైసీపీ ముందంజలో ఉంది. వినుకొండ తీసుకుంటే వినుకొండలో అయితే టీడీపీ ముందంజలో కనపడుతుంది. సో 3 నియోజకవర్గాల్లో ఎటువైపు వచ్చి మాచర్ల, గురజాల, అలాగే నరసరావుపేట, ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉంటే, ఇటు వచ్చి సత్తెనపల్లి, చిలకలూరుపేట, వినుకొండ, ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ ముందంజలో కనపడుతుంది. సో పెదకూరపాడు 50-50గా కనపడుతుంది. సో ఇద్దరికీ గెలుపు అవకాశాలు 50-50గా చెప్పచ్చు. అయితే ఇతను బీసీ అవ్వడం, బీసీకి సంబంధించి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడం, ఈ అనిల్ కుమార్ యాదవ్ బీసీ వ్యక్తి అవ్వడం, బీసీకి సంబంధించిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడం వల్ల ఈ పార్లమెంటు పరిధిలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపు 1,00,000 పైన ఉన్నారు యాదవులు అయితే. సో అలాంటి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఈయనకి పూర్తిగా వస్తే ఈయన ఈజీగా గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే యాదవుల్లో కొంతమందికి అనిల్ కుమార్ యాదవ్ అంటే నచ్చే ఒపీనియన్ అయితే ఉంది. సో ఇలాంటి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి యాదవుల ఓట్లు కనుక కంప్లీట్గా గ్రాబ్ చేయగలిగితే అనిల్ కుమార్ యాదవ్కి ఎడ్జ్ కనపడుతుంది. అయితే తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఆ నియోజకవర్గ పరిధిలో, ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచి పేరు ఉంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. తెలుగుదేశం కూడా స్ట్రాంగ్గా ఉండడం ఆయనకు కలిసి వస్తున్న అంశం. అయితే ఓవరాల్గా ఎవరు గెలుస్తారనే ఒక అంచనా అయితే ఉంటుంది స్లైట్ ఎడ్జ్లో. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెంది ఉండడం, సంక్షేమ పథకాలు ఎక్కువ వచ్చి ఉండడం, ఎస్సీలు, మైనారిటీల ఓట్లలో మ్యాక్సిమం వైసీకి పడే అవకాశాలు కనబడుతూ ఉండడంతో ఖచ్చితంగా ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ కొద్దిగా ముందంజలో ఉన్నట్టు కనపడింది. స్లైట్ ఎడ్జ్, ఒక 2-3% ఎడ్జ్తో వైసీపీ ముందంజలో ఉంది. అయితే ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా జరగచ్చు. ఎవరు గెలవడానికైనా అవకాశాలు ఉన్నాయి. పోటీ అనేది రసవత్తరంగానే ఉంది.